ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయనకు గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో శ్రేష్టమైనటువంటి పరలోక సంగతులు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని వాక్యము వినుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమిస్తూ దేవుని సన్నిధానములో గడుపుతున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరినీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిండారులుగా దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ దిన కాలమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, దేవుడు కరుణించుట వలన కలిగే దీవెనలు ఏవి? ఈరోజు మనం ధ్యానం చేస్తున్న ప్రతి మాటలో దేవుడు ఒక వ్యక్తిని కనికరము చూపితే, కరుణిస్తే ఏ ఏ దీవెనలు కలుగుతాయో చాలా విషయాలు ఉన్నాయి. కొన్నింటిని మనం సమయానుకూలంగా ధ్యానం చేద్దాం. రండి మూలవాక్యంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 67వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ వచనాన్ని మనం చదువు. దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించునుగాక. ఆమెన్ అనుకోండి. ప్రభునందు ప్రియమైన వార్లారా, కీర్తనాకారుడు దేవుని సన్నిధానములో తంతి వాద్యములతో పాడదగుతూ మహిమా స్వరూపైన దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించునుగాక అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆశీర్వాదములన్నీ కూడా దేవుని కరుణలోనే దాగి ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా. ఆశీర్వాదాలన్నీ కూడా ఎక్కడ దాగి ఉన్నాయి? దేవుని కరుణలోనే దాగి ఉన్నాయి. అర్థం కావడానికి మీకు జ్ఞాపకం చెప్తాను. ఎవరైనా మన మీద కనికరాన్ని చూపితే, కనికరాన్ని అంటే మనల్ని కరుణించారు అనుకుందాం. ఒక నాయకుని దగ్గరకు, ఒక అధికారి దగ్గరకు కొంచెం కరుణ చూపండి సార్ అని అడిగాం. కరుణించారు అని అంటే మన పనిని వారు చేస్తారని అర్థం. కరుణించినప్పుడు మన పని జరిగితే, దేవుని కరుణ మన మీద ఉంటే ఆయన ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాదాలను అది ఎక్కడే రాయబడి ఉంది. దేవుడు మమ్మును కరుణించి ఆశీర్వదించునుగాక. ఆయన కరుణ ఒక వ్యక్తి పైన ఉంటే అది ఎంత కాలము కొనసాగుతుందో తెలుసా? నిర్గమాకాండము 20వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 6వ వచనాన్ని చూద్దాం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఎన్ని తరాలు? మనం ఎన్ని చూస్తాం? మహా అంటే 1, 2 అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు మనది ఒక తరం. మన పిల్లలను చూస్తాం. దేవుని యొక్క కనికరం మన మీద ఉంటే వారు పెద్దోళ్ళయి, పెరిగి ప్రయోజకులై, వారికి పెళ్ళిళ్ళై, వారి కడుపున ఎవరైనా ఒక పాపో బాబో పుడితే వాళ్ళని చూస్తాం. అంటే మనము మన బిడ్డల తరాన్ని, దేవుని అనుగ్రహం ఉంటే వారి బిడ్డలను, ఇంకా అనుగ్రహం ఉంటే వారికి పెళ్ళిళ్ళై వారి పిల్లలు, అంటే ఒక 2 తరాలు లేదా 3 తరాలు చూడడం అంటే మన జీవితానికి అది ఒక పెద్ద సవాలుతో కూడింది. కానీ దేవుడు అన్నాడు, నన్ను ప్రేమించే వారిని, నా ఆజ్ఞలు గైకొనేటటువంటి వారి మీద నా కరుణ ఎంతకాలం ఉంటుందో తెలుసా? 1000 తరముల వరకు నేను కరుణిస్తాను అన్నాడు. అందుకే అపోస్తులుడైన పౌలుని అడిగాను నేను, పౌలు గారండి, దేవుని కనికరం వలనైనా అన్ని జరుగుతాయా? మన దగ్గర డబ్బు ఉంటే మనం కొనలేమా? మన దగ్గర ఆస్తుపాస్తులు ఉంటే అమ్మేసుకొని మనం చేయలేమా ఏదైనా పని అంటే? అయ్యో తిక్కగాకపోతే ఏంటండి మీరు, అలాగ జరగవు.
ఏదైనా జరగాలంటే, ఒకసారి ఆ మాట చదవండి, తర్వాత నేను వివరిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో అద్భుతకరమైన మాట ఉంది చూడండి. 15-16. అందుకు మోషేతో ఇలాగు, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. ఆ మాట చూడండి. కాగా పొందగోరు వారి వలనైనను, అంటే పరిగెత్తే వారి వలనైనను కాదు గాని, ఆహా ఎంత మంచి మాట అండి ఈ మాట. పొందగోరు వాని వలనైనను, ప్రయాసపడు అనే కాడ పరిగెత్తువాడుని కిందనుందనమాట. అది పుట్నోట్టు కూడా చూడాలి. ఇక్కడ అది పరిగెత్తేది లేదే అని అనుకోని మీరు నన్ను వింతగా చూస్తున్నారు కదండి. ప్రయాసపడు వారంటే పరుగెత్తు వారి వలన కాదు, కానీ ఏదైనా అవ్వాలి అంటే, ఏదైనా జరగాలి అంటే, మన జీవితంలో దీవెనలు కలగాలి అనంటే, మన జీవితంలో ఆశీర్వాదములు కలగాలి అనంటే ఎవరి వలనట? కరుణించు దేవుని వలననే అగును. ఎన్నో ఆలోచనలు ఉంటాయి మనకు, ఎన్నో ఆశలుంటాయి మనకు, ఎన్నో చేయాలని, ఎన్నో తలపెట్టాలని, ఎన్నిటినో సాధించాలని, ఎన్నిటినో సంపాదించాలని, ఎన్నిటినో సొంతం చేసుకోవాలని ఎన్నో ఆలోచనలు మనకు ఉండొచ్చు. కానీ అది దేవుని కరుణలో, దేవుని దృష్టిలో యోగ్యమైనదైతే కరుణించే దేవుడు దాన్ని కొనసాగించేవాడుగా ఉన్నాడు. అందుకే 127వ కీర్తన మనం చూస్తున్నప్పుడు అద్భుతకరమైన మాట కదండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. మనం ఎన్నో ప్రయత్నాలు, మన పిల్లవాడిని ఎంతో కష్టపడి చదివించాం. ఇల్లు అని అనుకోమాకండి, ప్రతిదీ మన పిల్లవాడిని ఎంతో కష్టపడి చదివించాం, ప్రయోజకుని కావాలని చూసాం. కానీ ఆ కుటుంబ జీవితంలో దైవికమైన భయము భక్తి కలిగి ఆ పిల్లవాడిని ఎడల దేవుని ఉద్దేశము ఏమున్నదో కనుగొనకుండా మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన కట్టించని ఎడల, అది కుటుంబమైన, వ్యక్తిగత జీవితమైన, ఆత్మీయ జీవితమైన, శారీరక జీవితమైన, ఆయన నిలబెట్టకపోతే, అంటే ఆయన కరుణ లేకపోతే నీ ప్రయాస అంతా కూడా వృధా ప్రయాసే. అందుకే దేవుడు ఒక వ్యక్తిని కరుణిస్తే ఏం దీవెనలు కలుగుతాయని బైబిల్ గ్రంథంలో చూస్తే చాలా ఉన్నాయి. గడిచిన సందేశాల్లో మాదిరి గంట ప్రసంగం అనవగ్రహంగా చేయవచ్చు, కానీ ఏం భయపడమాకండి, క్లుప్త సందేశాన్ని ముగిస్తాను. మొదటి విషయానికి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 18వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం. 13:18 వచనాన్ని చూద్దాం. బాగా వినాలి. కరుణించుట అనే పదము లేకుండా ఈరోజు సందేశం ఎక్కడ ఉండదు. నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాని చేయుచు నీ దేవుడైన యెహోవా మాట వినునప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మల్లుకొని అక్కడి నుంచి నీ యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణము చేసిన రీతిని నిన్ను విస్తరింపచేయునట్లు. చాలా అక్కడ దాకా ఆగుదాం. ఇంకా ఆ పక్క కూడా ఉంది, అది మన సబ్జెక్ట్కి అవసరమైన విషయం కాకపోవచ్చు. కాబట్టి దేవుడు అంటున్నాడు, దేవుడు ఒక వ్యక్తిని కరుణిస్తే, దేవుడు ఒక సంఘము మీద, ఒక వ్యక్తి మీద కనికరాన్ని చూపితే ఏం కలుగుతుంది అని మనం లేఖనాల్లో చూస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఒకరిని కరుణిస్తే, ఒక కుటుంబాన్ని కరుణిస్తే, ఒక వ్యక్తిని కరుణిస్తే అతడు విస్తరిస్తాడట. ప్రియులారా, అబ్రహాము తన దేవుని మాట విని దేవుని ఆజ్ఞకు విధేయుడై తన దేశాన్ని వదిలి వచ్చినప్పుడు ఎంతమందితో వచ్చాడు? ఒంటరి అని రాయబడింది. ఒంటరిగా వచ్చాడు, అంటే భార్యాభర్తలైనప్పటికీ ఒంటరే. కానీ ఎప్పుడైతే దేవుని కనికరము అబ్రహాము మీద పడిందో,
తర్వాత మీరు 18వ అధ్యాయం చదువుకోండి, అంతా ఉన్న విషయాలు ఉన్నాయి. ఆదికాండం 18వ అధ్యాయంలో అన్ని విషయాలు చెప్పలేం, కానీ దేవుడు అబ్రహాము మీద తన కరుణను చూపినప్పుడు దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహాము, నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె నేనేం చేస్తాను, విస్తరింపచేస్తాను, ఇసుక రేణువులంతగా విస్తరింపచేస్తాను అబ్రహాము. అవును ప్రియులారా, దేవుని కనికరం ఒక్క కుటుంబం మీద ఉంటే ఆ కుటుంబము జీవితము ప్రారంభం చిన్నదే కానీ విస్తరింపచేస్తాడు ప్రియులారా. నేను దినాన ఒక పాస్టర్ గారితో నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను నేను పరీక్షించుకున్నాను. ఒక పాస్టర్ గారు అనంతపురం జిల్లాలో ఉంటాడు, మిలిటరీలో ఉన్నాడు. ఆయన మిలిటరీలో నుంచి వచ్చిన తర్వాత తన జీవితాన్ని దేవుని సేవకు అప్పగించాడు. దాదాపు ఇప్పుడు ఒక 19-20 సంవత్సరాల నుంచి ఒక్క ఆదివారం మిస్ అవడండి, ఒక్క ఆదివారం మిస్ అవడు. తన ఊరి దగ్గర నుంచి 30-35 కిలోమీటర్లు, పెద్ద బండి కూడా కాదు, టీవీఎస్ ఎక్సెల్లో వెళ్ళిపోతాడు, సువార్తకు శనివారం వెళ్ళిపోతాడు. ఆ ఊరిలో ఉండి ఆదివారం ఆరాధన చూసుకుని సాయంత్రానికి ఇంటికి వస్తాడు. ఆదివారం సాయంత్రం, శనివారం సాయంత్రం వెళ్తాడు మధ్యాహ్నం 3కు, ఆదివారం సాయంత్రం వస్తాడు. ఒక్కడే. ఆయన జీవితం నాకు తెలుసు, ఆ ప్రాంతానికి నేను వెళ్ళాను, వాళ్ళ ఇంటికి కూడా చాలా మాటలు వెళ్ళాను. ఒకప్పుడు వాళ్ళ ఇల్లు ఎలాంటిదంటే గూడ మిద్దె, అంటే మట్టి మిద్దె అంటారు చూడండి, మట్టి మిద్దె. ఎప్పుడు వర్షాలు వచ్చినా బొడో బొడోబడమని కారిపోయేది. అన్యుడు అతను, క్రైస్తవుడు కాదు, ఒక అన్యుడు. ఇంకా అతని కులం పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఒక అన్యుడు ప్రభు పాదాల చెంతకొచ్చి ప్రభుని తెలుసుకోగలిగాడు. దేవా, నేను నీ సేవ చేస్తాను అని తీర్మానించుకున్నాడు. కుటుంబం అంతా రక్షించబడింది. భార్య, భర్త, ఒక కుమారుడు, కోడలు, ఇప్పుడు మనవడు, మళ్ళా దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. వాళ్ళది ఒక చిన్న గూడ మిద్దె ఉంటే ప్రార్థన చేశాడట ఆయన. ప్రభువా, ఉన్నది ఒక బాబు, నేను, కుటుంబం. ఇది వర్షం వస్తే నీళ్ళన్నీ మిద్దె మీద ఏముండవు, అన్నీ మా ఇంట్లోనే ఉంటాయి. పైపెచ్చు కారుతూ కారుతూ ఆ మట్టి అదంతా ఇంట్లోకి వచ్చి ఎప్పుడు పడిపోతుందో, మేమేమవుతామో అన్న భయాందోళనలో ఉన్నాం ప్రభువా. ఒక చిన్న రేకులిల్లి ప్రభువా చాలు, కారకోకుంటే చాలు ప్రభువా, గోడ మీద వద్దు ప్రభువా, కారకోకుంటే చాలు, ఒక చిన్న ఇల్లు ప్రభువా అని ప్రార్థన చేశాడు. నిన్న నాతో మాట్లాడుతూ అంటున్నాడు, నిజంగా ప్రభునందు ప్రియులారు, చాలా మట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. ఆయన అంటున్నాడు, ఈరోజు నేను, నా భార్య, నా కోడలు, నా కొడుకు నలుగురం ఊడ్చుకోలేకపోతున్నామయ్యా, అంత ఇల్లు ఇచ్చాడు దేవుడు మాకు. నిజమే, కింద ఇల్లు, కిందన ఇల్లు, పైన ఇల్లు, మరలా వెనక వైపున, ఇంటి వెనక వైపున వాళ్ళు ఇల్లు కట్టుకోలే. వెనక వైపున కొంచెం స్థలం తగాదాగా ఉంటే మన ఇంట్లో మనం ప్రార్థన చేసుకోవడం ఎందుకు? ఇన్ని రోజులు ప్రార్థన చేసుకుంటూ వచ్చాము. ఇంటి పైన బైబిల్ కాలేజ్ కూడా నడిపారు కొంతకాలం. వెనక వైపున ఖాళీ స్థలాన్ని మనం కొందాం, ఆ సమస్య ఏదో మనం అడుగుదాం, అది మనకిస్తే ఒక చిన్న మందిరం మాదిరి వేసుకుని మన కుటుంబం అంతా ఎక్కువ శాతం అక్కడే గడుపుదాం ప్రార్థనకని తీర్మానం చేసుకొని వెనక ఒక స్థలాన్ని చూశారు. నేనే వెళ్ళి అందులో అడుగు పెట్టి ప్రార్థన చేశాను, ఈ స్థలాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు అన్నాను. అలా భార్య అనింది, ఊరుకన్నా మీరు భలే అంటారు, ఇది ముగ్గురు చేతుల్లో తగాదాగా ఉంది, చాలా కష్టంగా ఉంది, మిమ్మల్ని పిలుచుకొచ్చింది ఎందుకంటే ప్రార్థన చేస్తే ఇది మాకు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నామంటే, బాగుండడం కాదు, ఇది మీకు ఇచ్చారు దేవుడు, నేను విశ్వసించండి, మీరు నమ్మండి, ప్రార్థన చేస్తాను, వెళ్తాను, మళ్ళీ మీరే చెప్పండి అన్నాను. ఈరోజు ఆమె అంటుంది, అన్నా అది ప్రార్థనకే దేవుడు మాకు ఇచ్చాడు, అస్సలుగా ఆ ముగ్గురు మేము ప్రార్థన చేసుకోవడానికి కొనుక్కుంటాము అని అంటే ముగ్గురు ఏకమై కొంత డబ్బులు ఇవ్వండి మాకు చాలన్నారు, ఇచ్చేసామన్నా మేము. ఎవ్వరు ఏం మాట్లాడలేదు. ఈరోజు చక్కని షెడ్ వేసుకొని మా ఇంటిల్లి పాది అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఆ ఇల్లు ఈ ఇల్లు అన్ని ఊడ్చుకోలేకుండా నేను దేవుని అడిగింది ఎంత? ఒక చిన్న రేకులిల్లి ప్రభు, కారకుంటే చాలని అడిగాను. దేవుని కనికరం, మా చుట్టూ హద్దులు విశాలపరచబడ్డాయి అన్నప్పుడు నాకు గుర్తుకొచ్చేసింది ప్రియులారా. ఇదే ప్రార్థన 2006 సంవత్సరంలో నేను చేశాను. ప్రభువా, ఒక చిన్న పెంకుటిల్లైనా ఇవ్వు, కానీ సొంతం ఉండాలి ప్రభువా. ప్రభుత్వం ఇచ్చేటటువంటి, గవర్నమెంట్ ఇచ్చే ఇల్లు నాకొద్దు, నేనుగా కొనుక్కోగలిగిన ఒక్క చిన్న ఇల్లు.
ఇప్పటికి నేను ఈ పులివెందుల పట్టణానికి వచ్చిన తర్వాత దాదాపు 6-7 ఇల్లులు మారాను. 6-7 ఇళ్లలో దాదాపు 3 ఇళ్ళు దయాలిల్లే. అంటే ఈ బాడుగులకు ఇచ్చేళ్ళు కాదు అవి. వాళ్ళు అన్నారు ఇంట్లో దయం ఉంది అని ఎవ్వరు చెరకోకుండా లాక్ చేసి రేణిగంప కొట్టి పెట్టారన్నమాట వాకిలికి. నేను వెళ్ళాను అక్కడికి. ఈ ఇల్లు బాడకిస్తారని. ఊరకిస్తాం తీసుకో, కానీ నీకేమన్నా అయితే మాకు సంబంధం లేదన్నారు. అదేంటి అలాగంటున్నారు, నాకేం కావడం ఏంటి బాడిగింట్లో ఉండడానికి అని అంటే, ఇందులో దయం ఉంది. ఒక ఆమె ప్రసవించి భార్య భర్త వచ్చారు, ఇంట్లో ఉన్నారు. నిండు చూలాలు మంచం మీద పడుకుంది. మంచమంతా వెల్లలకలేసేసింది. పసిబిడ్డకు గాయాలయ్యాయి. తెల్లవారేసరికి ఖాళీ చేశారు. ఒబ్బో ఎన్నెన్నో చెప్పేశారు. నేనేమో బ్యాచులర్ ఒక్కనే. ఇన్ని చెప్పిన తర్వాత ఆ ఇంట్లో ఇంకెవరన్నా చేరతారా? నేను అన్నాను, మీకు ఇష్టమైతే ఊరకిస్తే పో అంటారు. ఎప్పుడు పో అంటే ఇప్పుడు వెళ్ళిపోవాలి. ఒక 100 రూపాయలు బాడుగిస్తా. 2000 సంవత్సరంలో జరిగిన సంగతి. 100 రూపాయలు బాడుగిస్తా, మీకు ఇష్టమైతే ఇవ్వండి అన్నాను. 100 రూపాయలు కాదు, ఊరికి తీసుకుంటా. ఊరికొద్దు నాకు, 100 రూపాయలు బాడుగా. సరే యుద్ధులే చేరు అని అన్నారు. అంతా శుభ్రపరుచుకొని కొంతమంది పిల్లల్ని పిలిచి సండే స్కూల్ పిల్లల్ని అంతా క్లీన్ చేసుకొని బ్యాచులర్గా ఒక్కనే లోపలికి చేరితే పొద్దునకి పిల్లోడు ఉంటాడో పోయింటాడో ఇదే వార్త. పొద్దున్నే ఎంచక్కలు వేసేసి దేవుని మహాకృపను బట్టి వేపళ్ళు తీసుకొని వేసుకుంటుంటే రాత్రి ఏం కాలేదా, ఏమి రాలేదా, ఎన్ని అడిగారో. అలాగా చాలా ఇళ్ళు అన్ని దయాలిల్లే. మాకు దొరికిన ఇళ్ళన్నీ దయాలిల్లే. దయం ఉంది ఎవరు చేరంటే గన అది తక్కువ బాడెక్కి వస్తుంది అనడం, చేరిపోవడం. లాస్ట్ ఇక్కడ మందిరం కట్టిన తర్వాత ప్రభువుని అడిగాను, చాలు ప్రభు, మందిరం ఎక్కడుంది? నేను ఎక్కడో ఈ ఒక బాడుగిల్లు తీసుకొని ఉంటే నాకు ఇబ్బంది. మందిరానికి సమీపంగా సేవకుడిగా నేను ఉండాలి. ఎవరు వస్తారు? నేనే మందిరం పోయి శుభ్రపరచుకోవాలి, నా కుటుంబమే శుభ్రపరచుకోవాలి, మందిరంలో ప్రార్థన జరగాలి. ఒక చిన్న ఇల్లు ప్రభు, సొంతం ఇల్లు ప్రభు. అప్పటికి 6-7 ఇల్లు బాడిగిళ్ళు అన్నీ తిరిగేసుకుంటూ వచ్చాం. బాడిగిళ్ళు ఎట్లాంటిదంటే వాళ్ళకు నచ్చకపోయినా మనమే ఖాళీ చేయాలి, మనకు నచ్చకపోయినా మనమే ఖాళీ చేయాలి. సరే, మొత్తం పైన అన్నిటినీ దాటుకొని దేవుని మహాకృపను బట్టి ఒక చిన్న పెంకుటిల్లే దేవుడు మాకు ఇచ్చాడు. ఈరోజు నిన్నటి దినాన్ని ఆ పాస్టర్ గారు మాట్లాడుతుంటే నేను అనుకున్నాను, నువ్వే కదా ఊడ్చుకోలేకుంది, మా ఇంట్లో కూడా ఊడ్చుకోలేని పరిస్థితి ఉందిలే, అలాగిచ్చాడు దేవుడు అని మాట్లాడుతుంటే, నిజంగా బ్రదర్, దేవుని కనికరం ఒక కుటుంబం మీద పడితే ఆ కుటుంబం ఏమవుతుంది? విస్తరిస్తుంది పురుగులారా. ఎలాగో విస్తరిస్తుందో తెలుసా? ఆ మాట చూపిస్తాను చూడండి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాం, ఏ రీతిగా విస్తరిస్తుందో. కావున యూదయ, గలిలియ, సమరయ దేశముల యందందట సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు. దేవుని కాపుదల చూడండి ప్రుగులారా. సంఘమును గురించి మాట్లాడుతున్నాడు. యూదయ, గలిలియ, సమరయ దేశములందంతట సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండడమే కాకుండా ప్రభువు భయము పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనొచ్చు. సంఘం ఏమవుతుంది? విస్తరిస్తుంది ప్రియులారా. ఎంతమంది ఉన్నారు మన చర్చిలో అని చెప్పుకుంటాం మనం? ఏమో తెలీదా మన చర్చిలో ఎంతమంది ఉన్నారు? 100 మంది. 100 మందే కదా మనం ఉండేది. పిల్లలు ఒకవేళ 10 మంది అంటే ఒక 110 మంది మనం ఉన్నాం. కానీ మీకు తెలుసు ప్రియులారా, మనమున్నది 110 మందే. ఈ పులివెందుల పట్టణములో ఉన్నటువంటి దేవుని ప్రియ సంఘము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు సంచరిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్రాల వ్యాప్తంగా, ఇటు తెలంగాణ ఇటు ఆంధ్ర 2 రాష్ట్రాలలో టీవీ పరిచర్య ప్రతిరోజు కనీసం ఒక 300-400 కుటుంబాలనైనా ప్రొద్దన్నే తట్టి లేపుతుంది అది. ఇక యూట్యూబ్ ద్వారా అయితే రాష్ట్ర వ్యాప్తంగా కాదు పురుగులారా. ఈ మధ్యకాలం నాకు తెలిసిన ఒక కుటుంబం కాకినాడ ప్రాంతంలో ఉంటే వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు. వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి వెళ్ళారు.
అక్కడ ఉన్న పిల్లలు కూడా పులివెందల్లో స్థానిక సంఘంలో నుంచి షూట్ చేస్తున్న దేవుని మాటలు అమెరికా దేశంలో కూడా ఆన్ చేసి చూస్తున్నారు. ఏమైంది? సంఘము విస్తరిస్తుంది ప్రియులారా. మనం ఉండేది 100 మందే, 100 మందే. ఇంకా చాలా మంది మేము 100 ఏళ్ల నుంచి మా చర్చికి 2000 మంది వస్తారు, 3000 మంది వస్తారంటారు. వాళ్ళు ఈ ఊర్లోనే ఉన్నారు, ఈ ప్రాంతానికే పరిమితం అయ్యారు. ఎస్, వచ్చే మాట వాస్తవమే. 1000 మంది, 1500, 2000 మంది వచ్చే మాట వాస్తవమే. కానీ సువార్త కొరకే వారు ఏమీ వెచ్చించలేదు కాబట్టి ఇక్కడే ఉన్నారు వాళ్ళు. కానీ మనం ఉన్నది కొద్ది మందే. దేవుని కనికరం ఏం చేస్తుందంటే విస్తరింప చేస్తుంది ప్రియులారా. సువార్త పని నిమిత్తమై నేను దేవుని సేవకు వచ్చినప్పుడు ఇదే నేను ప్రభువుని అడుగుతూ వచ్చాను, ప్రభువా ఈ దీన సేవకుడు ఇక్కడ మాత్రమే ఉండకూడదు ప్రభువా, చుట్టూ పల్లెలన్నీ తిరగాలన్నాను. పల్లెలన్నీ తిరిగేశాను. ఈ చుట్టుపక్కల క్రైస్తవ పల్లెలలో ఏ ఊరికి వెళ్ళినా క్రైస్తవులు ఉన్నారంటే అది ఆర్సిఎం కానీ, టీసీసీ కానీ, సిఎస్ఐ కానీ, ఎక్సెట్రా ఎవరన్నా కానివ్వండి, ఈ పల్లెలో రూబేను అనే వ్యక్తి వచ్చి కూడిక పెట్టలేదు అన్నటువంటి ఊరే లేదు. దేవుని గొప్ప కనికరం ప్రియులారా. గర్వంతో చెప్పడం లే, కానీ ఆనందంతో చెప్తున్నాను. ప్రతి పల్లెకు వెళ్ళి సువార్తను ప్రకటించాం. ఆ విత్తనాలన్నీ కూడా ఫలాలై ఈరోజు చాలామంది అంటుంటారు, కొన్ని అననుకూలతలు, అక్కడున్న స్థానిక కాపరులు మీరు రావద్దు, మీరు వచ్చి మా వాళ్ళని తీసిపోయి మీ చర్చిలో పెట్టుకుంటారు, ఇలాగ ఎన్నెన్నో కారణాలు చెప్తే ఆగిపోయామే తప్ప ఇక వేరే కారణాలు అక్కడ నుంచి కానుకలు ఇప్పించుకొచ్చుకోవడము, లేకపోతే గింజలు తెచ్చుకో, ఇలాంటివి ఏ కారణాలు కాదు. కారణం ఏదైనా ఇప్పుడు ఎందుకే పల్లెలకు వెళ్ళలేదు అంటే ఒకే ఒక కారణం, అక్కడున్న కాపరులు గ్రహించేశారు. రూబేను వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు 10 మంది వచ్చి దేవుని వాక్యం వింటున్నారు. మనం ఇదే మన సంఘం అని చెప్పుకుంటున్నాం, మనం వెళ్తే 8 మంది కూడా రావట్లేదు, 5 మంది కూడా రావట్లేదు, కాబట్టి ఇతన్ని రానియొద్దు అని కరాఖండితంగా అంటే ఆగిపోయాం తప్ప తప్పు చేసో ఇబ్బందిని ఏ విషయం కానే కాదు. అలాగని అక్కడి నుంచి ఏ రోజు 10 రూపాయలు కానుకలు పట్టి తెచ్చుకున్నది లేదు. కానీ దేవుడు విస్తరింపచేస్తూ వచ్చాడు, విస్తరింపచేస్తూ పరిచర్యను విస్తరింపచేశాడు. చిన్న సంఘమే అనేక చోట్లకు దేవుని మాటలు వెళ్తున్నప్పుడు ఎందరో పెద్దలు చెప్పిన మాట, మాది 70 ఏళ్ళ సంఘం అండి, 100 ఏళ్ళ సంఘం అండి, నిజంగా మీరు చెప్తున్న వాక్యాలు వింటుంటే ఈ వాక్యాలు మా చర్చికి అవసరం అనుకుంటాం, మా చర్చిలో అలాంటి వాక్యాలు లేవు. దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క కనికరం ఉంటే ఏమవుతుంది? పరిచర్య కానీ లేకపోతే మన కుటుంబాలు కానీ ఏమవుతాయి? విస్తరిస్తాయి ప్రియులారా, విస్తరిస్తాయి. రెండవది చూద్దామా ఏం జరుగుతుంది? దేవుని కరుణ ఉంటే గన కీర్తనల గ్రంథం 41వ కీర్తన 10వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 41వ కీర్తన 10వ వచనము, యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము. చాలు ప్రియులారా, దేవుడు ఒక వ్యక్తిని కరుణిస్తే అతడు లేవనెత్తబడతాడు. ఏమవుతాడట? లేవనెత్తబడతాడు ప్రియులారా. అంటే లేవనెత్తడం అంటే దేనికి లేవనెత్తుతాడు? ఏంటి లేవనెత్తడం? అర్థం కావడానికి యోబు గారిని అడుగుదాం, మనం చెప్తాడు ఆయన. యోబు గ్రంథం 5వ అధ్యాయానికి రండి ప్రియులారా. లేవనెత్తడం అంటే ఏంటో ఆయన చక్కగా చెప్తాడు. చూడండి 11వ వచనాన్ని చూద్దాం. 11వ వచనం, అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును, దుఃఖపడు వారిని ఎక్కడికి? అద్ది ప్రియులారా. దేవుని కనికరం ఒక వ్యక్తిని ఎలాగ లేవనెత్తుతుంది అనంటే క్షేమమునకు లేవనెత్తుతుంది ప్రియులారా, క్షేమమునకు లేవనెత్తుతుంది. ఆయన కనికరాన్ని చూపితే బాధలు కనుమరుగైపోతాయి, వేదనలు కనుమరుగైపోతాయి, ఇరుకు ఇబ్బందులు కనుమరుగైపోతాయి. క్షేమమునకు లేవనెత్తుతాడు ప్రియులారా, సంతోషమునకు లేవనెత్తుతాడు. అందుకే అక్కడ యోబు గ్రంథం 5:11 మనం చూస్తున్నప్పుడు ఒక అద్భుతకరమైన మాట మీరు మర్చిపోకూడదు. ఎవరిని ఆయన క్షేమమునకు లేవనెత్తేది? అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఊరిక ప్రార్థనకు వస్తానే నాకు క్షేమానికి లేవనెత్తుతాడంట అని అనుకోకూడదు ప్రియులారా.
దేవుడు ఎవరిని లేవనెత్తుతాడు అనంటే దీనులను క్షేమమునకు లేవనెత్తుతాడు. క్షేమంతో వచ్చారండి నయోమి. బెత్లెహేమును విడిచి మోయాబు దేశానికి క్షేమముతో వచ్చిందామె. ఆమె నిజ దేవుణ్ణి విడిచి వచ్చింది చూడండి, క్షేమాన్ని బట్టి. కానీ అదే దేశము నుంచి, అదే ప్రాంతము నుంచి అత్త చేసిన తప్పు చేయడంలే కోడలు. అవునా? అత్త చేసిన తప్పు చేయడంలే. అంటే ఇక్కడ పాపముని శాపముని ఇక్కడే ఉంటా అనుకోట్లా. రూతం అంటుంది, అత్తమ్మ నువ్వు చెప్పిన దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆయన ఇశ్రాయేలులు నడుచుకుంటూ వస్తుంటే సముద్రాన్ని 2 పాయలు చేసి 6 నెలలు నడిపాడా. అలాంటి దేవుని విడిచిపెట్టి, అలాంటి దేవుని మీద నువ్వు ఆధారపడకోకుండా, ఇబ్బంది అయినా సరే తీరిపోతాయనుకోకుండా, ఇలాంటి శపితమైనటువంటి వరస వాయువు లేనటువంటి ఇలాంటి దేశానికి వచ్చావేంటి అత్తమ్మ? మోయాబు అనగా ఏంటి? ఎవరి మోయాబు? శపితం. వరస వాయువును మరుచి తండ్రికి మత్తునిచ్చి పాపము చేసినటువంటి సంతానము మోయాబు. ఇలాంటి పట్టణానికి రావచ్చా నువ్వు? ఈ పట్టణంలోనే నేనుంటా అంటుంది ఓర్పమ్మేమో. కానీ రూతం అంటుంది, వద్దొద్దత్తమ్మ, పద, ఆ గొప్ప దేవుని దగ్గరికే వెళ్ళిపోదాం. ఈ పాపపు కోరలోంచి విడిపించబడదాం. ఆయన మనల్ని ఎలాగ లేవనెత్తుతాడో తెలుసా? క్షేమమునకు లేవనెత్తుతాడని వచ్చింది. ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలోని ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. దేవునిందు ప్రియమైన వారులారా, ప్రొద్దుటూరులో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాలులో గడిచిన 2 సంవత్సరాల నుంచి ఆదివారపు సాయంకాలపు సువార్త కూడిక జరుగుతూ ఉంది. అయితే 3వ అంతస్తులోనికి చాలామంది పైకి ఎక్కిరాలేక అలసిపోతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయగా దేవుడు క్రింద కూడుకోవడానికి ఒక స్థలాన్ని కొంతకాలం, ఒక 5 సంవత్సరాలు లీజుకు తీసుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు. ఆ విషయాన్ని మీతో పంచుకోవడానికి నేను సంతోషిస్తూ, గాంధీ రోడ్లో మొదటి సందు అనగా మొదటి లైన్ సుబ్బారెడ్డి నగర్ అనే ఒక బోర్డు ఉంటుంది. దాన్ని సుబ్బారెడ్డి నగర్ ఆ లోపలికి వెళ్తే కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడేటటువంటి ఎముకల డాక్టర్ ఉన్నారు. దానికి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఒక చక్కటి షెడ్డును వేసి సాయంకాలపు సువార్త కూడిక నిమిత్తమై సిద్ధపరిచాం. దేవుని ప్రియబిడ్డలారా, ఇన్ని రోజులు పైకి ఎక్కలేక బలహీన పడిపోతున్నటువంటి వారికి ఇది ఒక మంచి సదవకాశం. ప్రతి ఆదివారం సాయంకాలం 6:30 నుంచి 8:30 వరకు దేవుని సన్నిధానంలో ఈ కూడిక జరుగుతుంది. మే 19వ తారీఖు నుంచి 2024వ సంవత్సరం మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారం సాయంకాల పూట ఈ కూడిక ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఉదయకాలపు ఆరాధనకు వెళ్ళలేని వారు, అలాగే ప్రతిదినం ప్రార్థన, అలాగే యూట్యూబ్లో వాక్యం వింటున్న దేవుని ప్రియబిడ్డలందరికీ ఇది ఒక మంచి సదవకాశం. వాక్యములో బలపడుటకు, నూతన విషయాలు నేర్చుకొనుటకు, దేవుని రాకడకు సిద్ధపడుటకు ఆత్మీయులైన మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. రండి. గాంధీ రోడ్లో మొదటి లైన్ సుబ్బారెడ్డి నగర్ అని ఉంటుంది. అది సూపర్ బజార్ అని కూడా పిలుస్తారు. కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ స్థలములో దేవుని కూడిక ప్రారంభించబోతూ ఉన్నాం. మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారము ఈ కూడిక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితమైన సమయంతో ప్రతిదినము నూతన విషయాలు మీతో మాట్లాడడానికి ప్రభు కృపనిస్తుండగా రండి. ఈ స్థలము మార్చబడిన సంగతి మిగతా వారికి కూడా తెలియచేయండి. మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారము సాయంకాలం 6:30 నుంచి 8:30 వరకు ఈ కూడిక జరుగుతుంది. ఈ మాటలు విన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరిని ఆహ్వానిస్తూ నిండు మనసుతో మీకు వందనములు తెలియచేయుచున్నాను. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.